భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అఖండ 2 మూవీ విడుదలైంది. మంచి ప్రేక్షక ఆదరణ పొందుతూ ఉంది. అయితే బాలయ్య బాబు జీవితంలో అన్ని రికార్డ్స్ని ఈ అఖండ 2 బ్రేక్ చేయడం ఖాయమని, ఈ రికార్డ్స్ ఇప్పుడు ఢిల్లీకి చేరుతున్నాయనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు విశ్వవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైనటువంటి అఖండ 2 తాండవం మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని, ఆ రికార్డులు ఇప్పుడు ఢిల్లీకి చేరాయన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అఖండ 2 క్రియేట్ చేసినటువంటి ఆ రికార్డ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తొలి రోజే టాక్ వచ్చేసింది, ఎలా ఉంది ఈ సినిమా, అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది. దాని మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎలాగో ప్రభుత్వానికి ఇస్తుంది. అసలు ప్లస్ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు పొలిటీషియన్స్, షూడ్ పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు రాజకీయ రంగాన్ని, సినిమా రంగాన్ని మనం వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితి గత 2 దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారు కానీ, లేదంటే అమిత్ షా గారు కానీ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఒకసారి కలుస్తారు, లేదంటే రాజమౌళి గారిని ఒకసారి కలుస్తారు, లేదంటే మోహన్ బాబు గారిని ఇంటికి రమ్మంటారు, లేదంటే ఇంకొక రామ్ చరణ్ గారిని ఇంటికి రమ్మంటారు. ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాం. ఎలక్షన్ ముందు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిచి మాట్లాడించుకున్నారు ఎవరు, అమిత్ షా గారు. అలాగే నరేంద్ర మోడీ గారు RRR సినిమా హిట్ అయినప్పుడు రామ్ చరణ్ గారిని సతీ సమేతంగా పిలిపించుకున్నారు ఇంటికి. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారే రాజమౌళి గారితో మాట్లాడారు. ఇవన్నీ మోహన్ బాబు గారిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఇవన్నీ ఎందుకు అని అంటే సినిమాని, రాజకీయాన్ని వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో. సో కాబట్టి ఇప్పుడు బాలయ్య సినిమా, పైగా కూటమిలో ఉన్నారు, కూటమిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన అందులో నందమూరి తారక రామారావు గారి కుమారుడు ఎన్టీఆర్ గారు అంటే అత్యంత ఇష్టం అని చెప్పేసి పార్లమెంట్లోనే నరేంద్ర మోడీ గారు చెప్పారు. రామారావు గారిని సినిమా యాక్టర్గా కాకుండా రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్ పార్టీని నిలదీసినటువంటి లీడర్గా ఆయన ఎప్పుడు కూడా గుర్తించుకుంటాడు ఎన్టీఆర్ గారిని, ఎవరు, నరేంద్ర మోడీ గారు. సో అందుకే మీకు గుర్తుండే కనుక మీకు పొత్తులకు ముందు 2014 కానీ 2024 కానీ పొత్తులకు ముందు బాలయ్య గారితో నరేంద్ర మోడీ గారు భేటీ అయ్యారు. నరేంద్ర మోడీ గారు పిలిపించుకున్నారు బాలయ్యని. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు బాలయ్య నటించినటువంటి అఖండ సినిమా ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోకుండా ఉంటారా? అమిత్ షా గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మోహన్ భగవత్ గారు అయితే అసలు డైరెక్ట్గా అఖండ సినిమాకు సంబంధించినటువంటి డైలాగులు అంతకుముందే చెప్పాడు, ఢిల్లీ కాకముందే చెప్పారు ఆయన, మోహన్ భగవత్ గారు. ఇది భారతదేశాన్ని పెట్టుకుంటే మొత్తం ప్రపంచమే టోటల్ స్మాష్ అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు ఆయన. ఈ సినిమా డైలాగులు కూడా అలానే ఉంది. ఈ సినిమాలో ఉండే డైలాగులు కూడా ప్రత్యేకించి ఏంటంటే ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాల్లో విడుదలైంది ఈ సినిమా. మలయాళంలో, తమిళ్లో, హిందీలో, అలాగే తెలుగులో, ఇవన్నీ అన్ని భాషల్లో విడుదలైంది. హిందీలో ప్రత్యేకించి హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రం కన్నా ఎక్కువగా క్రేజ్ ఉందని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రిపోర్ట్స్ ఎవరో చెప్పలే నాకు. నేను కొద్దిసేపటి క్రితం ఒక ఇంటర్వ్యూ చేశాను. కాశీ అఘోర శక్తిపీఠానికి సంబంధించిన వ్యవస్థాపకులు బాలకృష్ణ స్వామి గారు. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనే చెప్పారు. ఆయన లక్లో నుంచి అన్ని చోట్ల నుంచి ఆయన రిపోర్ట్స్ గ్యాదర్ చేశారంట. గ్యాదర్ చేస్తే ఆయన చెప్తుంది ఏంటంటే తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీ రాష్ట్రాల్లో దానికి ఎక్కువగా క్రేజ్ ఉంది. క్యూలో నుంచి ఉన్నారు జనాలు. ఆ సినిమా చూడకపోతే ఆ హిందువు, ముస్లిమా, క్రిస్టియన్ కాదు, ఎవరైనా చూడాల్సిన సినిమా అని చెప్పి ఆయన చెప్తున్నారు. స్వయంగా వెళ్ళొచ్చాడంట ఆయన నాకు ఇంటర్వ్యూలో చెప్పారు. స్వయంగా నేను వెళ్ళొచ్చాను, ఆ సినిమా చూడనటువంటి వాళ్ళు అసలు మానవుడిగా ఉంటవే వేస్ట్ అన్నట్టుగా చెప్పాడు ఆయన. అన్నట్టుగా కదా, అదే చెప్పాడు. కావాలంటే నా ఇంటర్వ్యూలో కూడా చూడొచ్చు. అంటే అంత క్రేజ్. ఇప్పుడు ఆయన సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్రేక్షకుల యొక్క ఒపీనియన్, ప్రేక్షకుల యొక్క మనోభావాలను కూడా అబ్జర్వ్ చేశాడంట ఆయన. మనోభావాలు, మాట్లాడుకున్న టాక్స్ అవి కూడా అబ్జర్వ్ చేశాడంట ఆయన. అబ్జర్వ్ చేస్తే గతంలో ఈ ఆధ్యాత్మిక యాంగిల్లో కొన్ని హిందీ సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ రేంజ్లో లేవంట. అందుకని నార్త్ ఇండియన్స్ ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు అనేది ఆయన చెప్పినటువంటి రిపోర్టు. అంత రిపోర్ట్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దీన్ని అబ్జర్వ్ చేయరా? డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేయకుండా ఉండరు.
సో ఢిల్లీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత అవార్డులకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తారు. ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి ఎన్నికలు వస్తున్నాయి అంటే, ఇప్పుడు కేరళ రాష్ట్రానికి వస్తున్న ఎన్నికలు వస్తుంటే కేరళ ఫైల్స్ అంటారు, బెంగాల్ ఎలక్షన్ వస్తే బెంగాల్ ఫైల్స్ అంటారు. ఇలా రకరకాల సినిమాలు వచ్చినాయి. మనకి ఇక్కడికి తెలంగాణకు వచ్చేటప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన దానికి ముందు అప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది ఇక్కడ, రజాకార్ సినిమా రిలీజ్ అయింది. ఇట్టా సినిమాలతోటి ప్రజల మనోభావాల్ని మార్చచ్చు. గత చరిత్ర ఏ విధంగా అయితే ఉందో ఆ చరిత్రని వక్రీకరించింది కాంగ్రెస్ పార్టీ అనే భావంతో బీజేపీ పెద్దలు ఉంటారు. అంతే ఔరంగజేబు, తర్వాత ఇట రకరకాల పేర్లు ఉన్నాయి కదా, ఇస్లామిక్ పేర్లు ఉన్నాయి అనేక మంది, అక్బరు, బాబరు, ఇట్లాంటి పేర్లన్నీ మనకు వద్దు అని అంటారు. అసలు పాఠ్య పుస్తకాలే మార్చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు. ఓకే, హైదరాబాద్ పేరే భాగ్యనగరం పెట్టేయాలని చెప్పి మేము మాకు అధికారం ఇస్తే మేము హైదరాబాద్ పేరు తీసేసి భాగ్యనగరం పెడతామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. సో అలాంటి ఒపీనియన్ తోటి ఉన్నారు వాళ్ళు. ఈ మార్పు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? సినిమాల నుంచి రావాలి. సినిమాలు రచయితలు వాళ్ళ నుంచి రావాలి. పుస్తకాలు రాసేవాళ్ళ దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఈ సినిమాల దగ్గర నుంచి వస్తాయి. సినిమాలు, పుస్తకాలు, తర్వాత సీరియల్స్ ఇక్కడి నుంచే వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే బీజేపీ ప్రభుత్వం అంటే 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. 2014 నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. అంతకుముందు ఉన్నా కానీ అది వాజ్పేయి గారిది, అది వేరు. 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ఖాన్స్ వ్యవహారం లేదు, తగ్గిపోతూ వచ్చింది. ఎక్కడ? బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఈ ముగ్గురు ఖాన్లే ఏలేరు బాలీవుడ్ని. దాదాపు 30-40 సంవత్సరాల పాటు ఏలేరు వాళ్ళు. వాళ్ళని కాదని ఎవరో ఇంకా 2-3 అమితాబ్ బన్నీ వాళ్ళు ఉన్నారు కానీ, రాజ్ కపూర్ ఇలాంటి వాళ్ళు, అనిల్ కపూర్ వీళ్ళేదో ఉన్నారు కానీ, బట్ వాళ్ళ సినిమాలకు అంత అసలు ఉండేది కాదు, మైలేజ్ ఉండేది కాదు. కారణం ఏంటి? మాఫియా, దావుద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ వ్యవహారం నడిచేది అక్కడ. 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళ హవా తగ్గిపోయింది. ఆ టైప్ ఆఫ్ కల్చర్ అప్పట్లో సినిమాల్లో వచ్చేటువంటి కల్చర్కి ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హిందీ సినిమాల్లో అప్పట్లో కల్చరు ఎలా ఉండేది? ఇస్లాం కల్చరు, తర్వాత ముస్లింకి సంబంధించినటువంటివన్నీ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు అది తీట్లా. ఇప్పుడు ఏంది? ఆధ్యాత్మిక కోణంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆధ్యాత్మిక కోణంలో వచ్చినటువంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని అప్రిషియేట్ చేసింది కదా. కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కూడా అప్రిషియేట్ చేశారు కదా. అనేక సినిమాలు మన స్పిరిచువల్ యాంగిల్లో వచ్చినటువంటివి. ఓకే, కాబట్టి ఇప్పుడు బాలయ్య సినిమా కూడా స్పిరిచువల్ యాంగిల్. ఈ స్పిరిచువల్ యాంగిల్లో కూడా సనాతన ధర్మం, హైందవ ధర్మం అంటే ఏంటి, దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవుడు లేడు అనేటువంటి వాళ్ళకి దేవుడు ఉన్నాడు రా బాబు అని చెప్పి ఆ సినిమాలో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం, విహెచ్పి భావజాలం, వీళ్ళ భావజాలానికి అనుగుణంగా ఉన్నటువంటి ఫిల్మ్ అది. ఓకే, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. ప్లస్ నార్త్ ఇండియన్స్ ఇంకా ఎక్కువ మద్దతు ఇస్తారు. సో దాంతో ఖచ్చితంగా ఢిల్లీలో లేదా నార్త్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల కంటే రికార్డ్స్ సృష్టించే అవకాశం ఉందంటున్నారు. ఫస్ట్ డేనే 80 కోట్ల కలెక్షన్ చేసింది గ్రాస్ అని చెప్పి చెప్తున్నారు. 80 crores ఫస్ట్ డే. వెబ్సైట్లో వస్తుంది, నాకైతే తెలియదు కానీ వెబ్సైట్లో వస్తుంది. ఫస్ట్ డే 80 కోట్లు గ్రాస్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. సో మరి ఈ సినిమా రాబోయేటువంటి రోజుల్లో, ఇంకా రాబోయే 1-2 రోజుల్లో ఇంకా ఇది పికప్ అవుతుంది. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ హిందీ రేటింగ్ వచ్చేసి 4, 4.5 అట్లా ఇస్తున్నారంట. మన తెలుగు వచ్చేటప్పటికి 3, 2.5, 3.5 అలా ఇస్తున్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాల కంటే కూడా అక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఈ సినిమాని ఆదరిస్తున్నట్టు రికార్డ్స్, అంతకుముందు తెలుగు సినిమా హీరోలకి లేనటువంటి రికార్డ్స్ నార్త్ ఇండియాలో క్రియేట్ అవుతున్నాయి. ఎవరికి? బాలయ్య సినిమాకి, అఖండాకి. ఓకే, సో కాబట్టి ఇది రాబోయే రోజుల్లో బహుశా నేను అనుకోవటం అమిత్ షా గారు లేదంటే నరేంద్ర మోడీ గారు కూడా చూస్తారేమో, చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో బాహుబలి కూడా చూసి ట్వీట్ చేశారు కదా. సో కాబట్టి ఈ సినిమా స్పిరిచువల్ యాంగిల్లో ఉండేది వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సినిమా సంబంధించి బహుశా ఎంకరేజ్ చేయొచ్చు. కూటమిలో ఉన్నారు కదా, కూటమిలో ఉన్నారు కాబట్టి. సో ఇది ఒక రికార్డు బాలయ్యకి అని చెప్పి చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.